ఈ విశ్లేషణ ఉద్దేశం చాలా స్పష్టం. ఒక రాజకీయ కోట అది ఎందుకు కుప్పకూలింది? డేటా ఆధారంగా చూద్దాం. రాజకీయాలు కాదు, పాలన, దాని చుట్టూ ఉన్న నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి, దాని గురించే ఈ చర్చ. సరే, ఇక దీనిలోకి వెళ్దాం. 51,000 ఓట్ల స్వింగ్. ఆలోచించండి, ఒకప్పుడు కంచుకోటలాంటి నియోజకవర్గం ఇప్పుడు ఇసుకకోటలా ఎలా మారిపోయింది? వరంగల్ పశ్చిమ ఫలితం. ఇది నిజంగా ఒక పెద్ద రాజకీయ పజిల్, ఎవరూ ఊహించనిది. దీని వెనక ఉన్న కథేంటో లోతుగా చూడాలి. అన్నింటికన్నా ముందు మనం ఒక ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే నమ్మకమనే ఒప్పందం. ఇది ప్రజలకి, నాయకుడికి మధ్య ఉండే ఒక కనిపించని బంధం. ఆ బంధం ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడే రాజకీయాల్లో పెనుమార్పులు మొదలవుతాయి. రాజకీయాల్లో ఇచ్చే హామీలు, ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం లాంటివి, అవి కేవలం బిల్డింగుల గురించి కాదు, అవి మనిషి గౌరవానికి సంబంధించినవి. మీరు గౌరవాన్ని ఇస్తామనే మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోతే మీ విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతుంది. మన సంస్కృతిలో మాట నిలబెట్టుకోవడమనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. రాజకీయాల్లో కూడా అంతే. అదే పునాది. ఆ మాట తప్పితే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సరే, ఈ సిద్ధాంతాలు పక్కనబెట్టి అసలు క్షేత్రస్థాయిలో ఎన్నికలకు ముందు వరంగల్ పశ్చిమ ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ నాడి ఎలా కొట్టుకుంది, ఇప్పుడు చూద్దాం. ఇవి కేవలం పేపర్ మీదున్న సమస్యలు కాదు, ప్రజలు ప్రతిరోజూ అనుభవించిన కష్టాలు. ప్రతి వానాకాలం కీలక వార్డులన్నీ నీళ్లమయం. సమ్మయ్యనగర్ లాంటి ప్రాంతాల్లో అయితే చీలమండల నుంచి నడుములోతు వరకు నీళ్లు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులంటారా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. వీటన్నిటి మధ్య ఉద్యోగాలు లేక యువతలో నిరాశ, కోపం పెరిగిపోయాయి. చూడండి, ప్రజాస్వామ్యంలో మాట్లాడటం మన హక్కు. కాని ఆ హక్కుతో పాటే ఒక బాధ్యత కూడా వస్తుంది. అది తెలుసుకుని మాట్లాడటం. ఇప్పుడు మనం చూడబోయే డేటా కూడా అలాంటిదే. అది ప్రజల గొంతుక, మాటల్లో కాదు, అంకెల రూపంలో. ఇప్పటిదాకా ప్రజల ఆవేదనను చూశాం. ఇప్పుడు ఆ ఆవేదన ఓట్ల రూపంలో ఎలా మారిందో చూద్దాం. ఇది ఒక రకంగా ఓటమికి చేస్తున్న శవపరీక్షలాంటిది. ఈ చార్టు చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. 2018లో దాదాపు 57% ఓట్లు, అదే 2023కొచ్చేసరికి కేవలం 34%కి పడిపోయింది. అంటే 5ఏళ్లలో ఎంత పెద్ద పతనం జరిగిందో మనకర్థమవుతోంది. -22%. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. 50,000. ఇది మొత్తం ఓట్ల స్వింగ్. 2018లో గెలుపులో ఉన్న పార్టీ 2023లో ఓటమిలోకి జారిపోవడానికి కారణమైన సంఖ్య ఇది. చాలా కీలకమైన సంఖ్య. ఇక ఫైనల్ రిజల్ట్ చూస్తే ఓట్లు ఎలా విడిపోయాయో చూడండి. కాంగ్రెస్ 43.5%తో మొదటి స్థానంలో ఉంది. బీఆర్ఎస్ 34.3%కి పరిమితమైంది. మరోవైపు బీజేపీ కూడా ఒక 18.5% ఓట్లతో గణనీయమైన వాటాను సంపాదించుకుంది. మొత్తంగా ఈ ఓటమి వెనక ఉన్న కారణాలను మనం 3 ప్రధాన వైఫల్యాలుగా చూడొచ్చు. 1. మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ముఖ్యంగా వరదలు, డ్రైనేజీ. 2. సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇళ్ల హామీనే నిలబెట్టుకోలేకపోవడం. 3. యువత, మైనారిటీల వంటి వర్గాలకు దూరం జరగడం. సరే, ఇప్పుడు ఇంకాస్త లోతుగా విశ్లేషణ చేద్దాం. పైకి కనిపించే కారణాలు మాత్రమే కాదు, లోపల వ్యవస్థాగతంగా జరిగిన నష్టమేంటో పరిశీలిద్దాం. ఈ టేబుల్ అధికారంలో ఉన్న అభ్యర్థి బ్రాండ్ ఎలా దెబ్బతిన్నదో చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓట్ల శాతం, గెలుపు మార్జిన్, నిలకడ అన్నీ 2018తో పోలిస్తే 2023లో పూర్తిగా తలకిందులయ్యాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి. ఓటింగ్ శాతం తగ్గింది. 2018లో 69% ఉంటే 2023లో 58%కి పడిపోయింది. దీనర్థమేంటంటే అధికార పార్టీ మీద నమ్మకం పోయిన వాళ్లల్లో చాలామంది ఓటు వేయడానికి కూడా ఇష్టపడలేదని. గతంలో గెలుపుకి కారణమైన సామాజిక సమీకరణాలు కూడా పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి. ఉదాహరణకు, ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు వెళ్లారు. బీజేపీ బీసీ ఓట్లను చీల్చడం మొదలుపెట్టింది. ఇక నిరుద్యోగంతో బాధపడుతున్న యువత ప్రతిపక్షాల ఉద్యోగ హామీల వైపు ఆకర్షితులయ్యారు. ఇలా మద్దతు పునాదే కదిలిపోయింది. ఓకే, ఇప్పటిదాకా జరిగిందేంటో విశ్లేషించాం. ఇప్పుడు జరగాల్సిందేంటో చూద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని, రాజకీయ బలాన్ని మళ్లీ ఎలా నిర్మించుకోవాలి? దీనికోసం ఒక స్పష్టమైన, ఆచరణీయమైన బ్లూప్రింట్. ఈ పునరుద్ధరణ వ్యూహాన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలుద్దాం. అంటే 4 వైపుల నుంచి ఒకేసారి పనిచెయ్యాలి. శివుడిలా బలహీనతలను నాశనం చెయ్యాలి. అంటే
దారుణంగా దెబ్బతిన్న వార్డులను బాగుచెయ్యాలి. విష్ణువుల సంక్షేమాన్ని కాపాడాలి. పథకాలను వేగంగా ప్రజలకు చేర్చాలి. బ్రహ్మల కొత్తదనాన్ని సృష్టించాలి. అంటే నాయకత్వంలో కొత్త ముఖాలను తీసుకురావాలి. ఇక దుర్గల రక్షణ కవచంలా ఉండాలి. అంటే తప్పుడు ప్రచారాలను అడ్డుకుని పార్టీలో క్రమశిక్షణను కాపాడాలి. మరి వెంటనే చేయాల్సిన పనులేంటి? టాప్ 3 ప్రాధాన్యతలు ఇవి. 1. ఫిక్స్ అంటే మురుగునీటి కాలువలు, డ్రైనేజీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి. 2. డెలివర్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు వెంటనే అందించాలి. 3. క్రియేట్ అంటే యువత కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కార్యక్రమాలను సృష్టించాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఓటర్లతో మాట్లాడినా, వారి సమస్యలు తెలుసుకున్నా, వారి గోప్యతకు భంగం కలగకూడదు. వారి అనుమతితోనే జరగాలి. ఇది కేవలం చట్టం చెప్పింది కాదు, ఒక పౌరుడికి మనమిచ్చే గౌరవం. సరే, మనం చివరికి వస్తున్నాం. ఈ చర్చను కేవలం ఒక నియోజకవర్గం గురించి కాకుండా ఆధునిక రాజకీయాలు ఎలా ఉండాలనే ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువెళదాం. రాజకీయాలు అంటే అధికారం కోసం ఆడే ఆటనా, లేక ప్రజలకు సేవలను అందించే ఒక సైన్సా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే నిజమైన స్థిరమైన అధికారం సమర్థవంతమైన పాలన నుంచే వస్తుంది. ఒకవేళ మీరు కూడా ప్రజలని కేంద్రంగా చేసుకుని మీ నియోజకవర్గంలో నిజమైన మార్పు తీసుకురావాలనుకుంటే, ఒక కొత్త తరహా నాయకత్వానికి పునాది వెయ్యాలనుకుంటే మాతో కలవండి. blueprintstrategies.ai లో మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది. అది ప్రజల అభివృద్ధి. తెరపై కనిపిస్తున్న mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి.